అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. సో నేనైతే పెద్ద బిగ్ బాస్ లవర్ నండి. సో మీరు కూడా బిగ్ బాస్ లవర్ అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బిగ్ బాస్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా అండి. ఇది చిన్న ఛానల్ అండి. ఈ బిగ్ బాస్ 8 కోసమే నేను స్టార్ట్ చేశా. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నా ఛానల్ గ్రో అవుతుందండి. నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్రీడే కూడా ప్రోగ్రామ్ అంటే ఎపిసోడ్ అయిపోయాక నా రివ్యూ అనేది ఇస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో ఏంటంటే ఎవరు ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది నాకు తెలిసినంత మట్టుగా మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పటి వరకు అయితే 16 మెంబర్స్ హౌస్లోకి వెళ్తున్నారని నాకు తెలిసిందండి. సో ఈ 16 మెంబర్స్లో 15 మెంబర్స్ అయితే పక్కా 100%. సో ఇంకొక 1 అయితే ఒక ఇద్దరు పేర్లు చెప్తున్నారు. సో అందులో ఎవరు అనేది తెలియదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నానండి. సో నేనైతే ఇది 100% అని అనుకొని చేస్తున్నా. సో మనం ఏంటి అనేది ఆ రోజు సెప్టెంబర్ 1న నైట్ మనం చూసేయవచ్చు. సో ఈలోగా ఎవరికైనా తెలుసుకోవాలి ఉంది అనుకుంటే ఈ వీడియో చూసేయండి. సో ఈ 16 మెంబర్స్ లిస్ట్లో సో ఫస్ట్ పేరు ఏంటంటే ముందుగా రాసుకున్నా అండి, నాకు కూడా గుర్తుండదు కదా. సో మీకు ఫొటోస్ కూడా పక్కన వస్తాయండి ఎవరు అనేది. సో ఫొటోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, నేమ్స్ ఒకవేళ తెలియకపోయినా. సో ఫస్ట్ది ఏంటంటే అభయ్ నవీన్ అనే ఇతను పెళ్లి చూపులు మూవీ ఉంది కదండి, ఆ మూవీలో ఈయన ఏంటంటే ఒక కమిడియన్ యాక్చువల్గా ఒక కమిడియన్ రోల్ చేశారు. ఇంకా చాలా సినిమాల్లో ఉందండి, మీకు పిక్ చూస్తే ఐడియా వచ్చుండొచ్చు. అలాగే బీటెక్ అనే ఒక వెబ్ సిరీస్లో కూడా ఒక మెయిన్ రోల్గా చేశారండి. సో ఎవరైనా చూసుంటే ఐడియా ఉంటుంది. సో ఈయనైతే వస్తున్నారండి బిగ్ బాస్ 8కి. సో ఇతనైతే ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే నిఖిల్ మలయక్కాల్. అంటే నిఖిల్ అంటే స్టార్ మే సీరియల్లో ఎవరైనా చూసిన వాళ్ళంటే చాలామందికి ఐడియా ఉంటుంది. తిను కూడా చాలా సీరియల్ చేశాడండి. లైక్ ఇప్పుడు ప్రస్తుతానికైతే సీరియల్ ఏంటంటే అహనా పెళ్ళంట, తర్వాత ఇంకా చాలా సీరియల్స్ చేశారు. తర్వాత నీతోనే డ్యాన్స్లో కావ్య తిను ఒక కపుల్స్గా కూడా డ్యాన్స్ చేశారండి ఆ డ్యాన్స్ షోలో. తర్వాత రీసెంట్గా వచ్చిన కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రాంలో కూడా తను పార్టిసిపేట్ చేశారండి. సో తినైతే సీరియల్ యాక్టర్స్ సీరియల్ హీరో దాంట్లో నిఖిల్ వస్తున్నాడండి. సో తర్వాత ఏంటంటే నాగమణికంఠ. సో ఇదైతే మనం కొత్తగా వింటున్నాం కదా. సో నాగమణికంఠ అనే ఒక అతను కూడా వస్తున్నారండి. ఈయన కస్తూరి అనే ఒక సీరియల్లో చేశారంట. సో ఈయన కోసం అయితే పెద్దగా నాకు తెలియదండి. నాగమణికంఠ వస్తున్నారంట, మీరు పక్కన ఫొటోస్ చూడొచ్చు. తర్వాత ఏంటంటే మనందరికీ రీసెంట్గా బాగా తెలిసిన పేరు, అందరికీ తెలిసిన పేరు, ఇంతకు ముందు కూడా మనకు ఒక ఆర్జేగా తెలుసు, చాలా ప్రోగ్రామ్స్ కూడా చూసాం. రీసెంట్గా బాగా పాపులర్ అయ్యారు కదా. సో వస్తున్న ఆర్జే శేఖర్ భాష, ఈయన కూడా వస్తున్నాడండి. సో నెక్స్ట్ ఏంటంటే నైనిక అంటే మనకి డి ప్రోగ్రాంలో ఒక డాన్సర్గా చూసే ఉంటారు మీరు కూడా. సో తిను కూడా వస్తుందండి నైనిక. సో డాన్సర్ దాంట్లో ఈమె వస్తుంది. తర్వాత ఏంటంటే యష్మి గౌడ అనే ఈ అమ్మాయి జీ తెలుగు సీరియల్లో నాగభైరవిలో భైరవి క్యారెక్టర్ వేసిందంట. సో ఇంకా స్వాతి చినుకుల సీరియల్లో ఉంది. సో త్రినయని, కృష్ణ ముకుంద, మురారి ఇలాంటి సీరియల్లో ఉందంట తిను. సో ఈవిడైతే సీరియల్ యాక్టర్స్ దాంట్లో వస్తుంది, యష్మి గౌడ. సో నెక్స్ట్ ఏంటంటే కిరాక్ సీత కూడా వస్తుందండి. కిరాక్ సీత అంటే ఎవరు అంటే మనకి అందరికీ తెలిసేలా చెప్పాలి అంటే బేబీ మూవీలో ఉంది కదండి. సో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్గా వేసింది, మెయిన్ క్యారెక్టర్ అది కూడా కదా. సో కిరాక్ సీత వస్తుందండి. నేను మీకు సీజన్ 5 అనుకుంటా, 5లో వచ్చిన సరియు గుర్తుంది కదా. 5 or 6 సీజన్ బిగ్ బాస్ 5th సీజన్ ఆర్ 6th సీజన్లో వచ్చిన సరియు 7 ఆర్ట్స్ నుంచి వచ్చిన సరియు ఫ్రెండ్ అనమాట. తిను కూడా 7 ఆర్ట్స్ నుంచి వస్తుంది. మనకి తెలుసుకోవాలంటే బేబీ సినిమాలో తిను ఒక క్యారెక్టర్ వేసింది. సో తిను కూడా వస్తుందండి. సో నెక్స్ట్ ఏంటంటే బెజవాడ బేబక్క. తిను ఒక ఇన్ఫ్లుయెన్సర్, అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కింద వస్తుందండి బెజవాడ బేబక్క. సో తర్వాత విష్ణుప్రియ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది. మనకి శ్రీముఖి గారి ఫ్రెండ్ కానీ, అలాగే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో కూడా తిను ఉంటుంది. సో చాలా యాక్టివ్గా ఉంటుంది తిను కూడా. సో తిను కూడా వస్తుందండి. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వస్తున్నారండి. ఆదిత్య ఓం గారు అంటే మనందరికీ తెలిసిందే లాహిర్ సినిమాలో మనకి హీరో క్యారెక్టర్గా వేశారు కదా. సో ఆయన అయితే వస్తున్నారండి. సో ఆదిత్య ఓం గారు. సో ఈయన హీరో కేటగిరీలో వచ్చారు అని చెప్పుకోవచ్చు.
సో నెక్స్ట్ ఏంటంటే సోనియా ఆకుల. సో ఈవిడైతే సోనియా ఆకుల అని కొత్త పేరు వినిపించింది కదా. సో ఈవిడైతే మనకి జార్జ్ రెడ్డి అని ఒక మూవీ వచ్చింది కదండి, దాంట్లో యాక్ట్ చేశారంట సోనియా ఆకుల అని. ఈవిడ కూడా వస్తున్నారండి. సో తర్వాత మోడల్ రవితేజ అనే ఒక అతను మోడల్ కేటగిరీలో వస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేది మోడల్ రవితేజ. తర్వాత న్యూస్ రీడర్, మనకి ఎప్పుడు కూడా న్యూస్ రీడర్ ఒక కేటగిరీ వస్తుంటారు కదా. అప్పుడు దేవి గారు వచ్చారు, దేవి నాగవల్లి అలా వచ్చారు కదా. సో అలా ఆ కేటగిరీలో న్యూస్ రీడర్ కేటగిరీలో ఈసారి న్యూస్ రీడర్ కళ్యాణి గారు వస్తున్నారండి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రేరణ కంబం. సో ప్రేరణ కంబం అనే ఒక అమ్మాయి కూడా వస్తుందండి. తిను కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో అయితే పార్టిసిపేట్ చేసిందండి. గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది. సో ఇంకా హౌస్లో ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఏంటంటే పరమేశ్వర్ హైవ్రాలే అనే ఒక అబ్బాయి వస్తున్నాడండి. సో తను ఏంటంటే ఒక 11 మూవీస్కి డైరెక్టర్గా కూడా చేశారంట. సో ప్రజెంట్ అయితే గుమ్మడి నరసయ్య అనే బయోపిక్ని కూడా తీస్తున్నారంట ఈయన. సో ఈయనైతే వస్తున్నారు. పరమేశ్వర్ హైవ్రాలే అని అతను కూడా వస్తున్నారండి. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇవైతే 15 నెంబర్స్. ఈ 15 నేమ్స్ అయితే పక్కాగా వస్తాయని నేను తెలుసుకున్నంత మట్టుగా ఈ 15 మెంబర్స్ అయితే పక్కాగా మనకి అంటే రేపే, ఈరోజు మనకి 30th కదండి, 31st రేపే వాళ్ళు అయితే హౌస్లోకి వెళ్ళిపోతారు. మనకి డే ఆఫ్టర్ టుమారో లేకపోతే రేపు మిడ్ నైట్ కానీ అలా వెళ్తారు. మనకి సండే అయితే ప్రోగ్రామ్ అనేది టెలికాస్ట్ అవుతుంది కాబట్టి సో వీళ్ళైతే వెళ్తారండి. 16th మొత్తం 16 మంది వెళ్తారంట. ఇప్పుడు వరకు నేను 15 చెప్పాను కదా, 16 అనేది ఒక 2 పేర్లు వినిపిస్తున్నాయంట. సో అవి ఏంటంటే ఇదర్ రాకేష్ అంటే మనకి జోరుదార్ జబర్దస్త్ సుజాత ఉన్నారు కదా, సో వాళ్ళ హస్బెండ్ రాకింగ్ రాకేష్ అంటారు, జబర్దస్త్లో చేస్తుంటారు కదా. సో ఆయన కానీ లేకపోతే పృథ్వీరాజ్ స్టార్మా సీరియల్లో ఒక యాక్టర్ అంటే ఈయన పృథ్వీరాజ్. ఈయన కూడా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారని తెలుస్తుందండి. సో ఎవరు వస్తారనేది మనం సండే అయితే చూడాలి. సో ఈ 15 మెంబర్స్ అయితే పక్కా వస్తున్నారండి. సో ఆల్రెడీ అయితే మనకి నైనిక, నిఖిల్, ఆదిత్య ఓం గారి డ్యాన్స్ షూట్ అయితే అయిపోయిందంట. ఈరోజు ఏంటంటే మనకి నాగార్జున గారు మనకి హౌస్ అంతా చూపిస్తారు కదండి, ఆ షూట్ అయితే ఈరోజు అవుతుందంట. సో నాగార్జున గారు అయితే కల్కి మూవీ ఆ థీమ్ ఆ సాంగ్తో డ్యాన్స్ అయితే మనకి ఎంట్రన్స్లో ఇస్తారంట, అంటే ఎంటర్ అయ్యేటప్పుడు ఇస్తారంట. సో ఇక్కడ వరకు అయితే నాకు తెలుసండి. సో మీకు వీడియో నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు రోజు చూస్తుండండి. నేను మ్యాక్సిమం ఎపిసోడ్ అయిపోయాక నా రివ్యూని అప్లోడ్ చేయడానికి, నా రివ్యూని చెప్పడానికి ట్రై చేస్తా అండి. నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మాత్రం లైక్ చేయండి ప్లీజ్.